దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒక మంచి దినమును ఆయన సన్నిధిలో ఆయన సమక్షంలో గడపడానికి ఆయన ఇచ్చిన కృపకై దేవుని నామానికే మహిమను కలుగును గాక. ఈరోజు ఇది నా థర్డ్ ఆర్ ఫోర్త్ ప్రేయర్. ఈరోజు ఉదయం నుంచి చాలా ప్రేయర్స్ అవుతున్నాయి. ఈరోజు దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుడు కీర్తనలు 34:7 ద్వారా దేవుడు మనతో మాట్లాడబోతున్నందుకు ఆయన నామానికే మహిమ కలుగును గాక. ఈరోజు దేవుడు మనకిస్తున్న వాగ్దానము కీర్తనలు 34 చాప్టర్ 34:7 వర్సెస్. యెహోవా యందు భయభక్తులు కలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఏమంటుండంటే, ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో వారికి కావలి, భయభక్తులు కలవారి చుట్టూ ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలవారు ఉంటారో వారి చుట్టూ ఆయన దూత కావలి ఉంటుందంట. కేవలం దూత కావలి ఉండడమే కాదు, వారిని రక్షిస్తుంటుందంట. రక్షించే దూత, పరిరక్షించే దూత, కాచి కాపాడే దూత, వారిని ఏమంటారంటే వారిని దీవించే దూత, వారి సరిహద్దులని కాపాడే దూత, వారి సరిహద్దులని విశాలపరిచే దూత, శత్రు బలమంతటిపైన వారికి అధికారం ఇచ్చే దూత వాళ్ళ చుట్టూ కావలి ఉంటుంది అనేసి దేవాది దేవుడు ఈ వాక్యం ద్వారా మనకు సెలవివ్వడం జరుగుతుంది. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. యెహోవా ఉత్తముడు అంట. ఎట్లా తెలుసుకోవాలా మరి దేవుడు ఉత్తముడు అని మనకి ఎట్లా తెలుస్తుంది అంటే రుచి చూచి తెలుసుకోవాలా. రుచి చూసి తెలుసుకోనికి దేవుడు ఏమైనా వంటకమా, ఏమైనా స్వీటా అయినా లేదా అయినా హాటా? ఎట్లా తెలుసుకుంటాము? దేవుడిని ఎట్లా రుచి చూచి తెలుసుకుంటాము? యెహోవా ఉత్తముడు, నిజంగా ఆయన ఉత్తముడైన దేవుడు. మరి ఆ ఉత్తముడైన దేవుడు ఎట్లా ఉత్తముడు? మనని ఏమంటాడంటే స్వయంగా వీ హ్యావ్ టు టెస్ట్. మనం తెలుసుకోవాలా ఆయన ఉత్తముడు అని తెలుసుకోవాలి. ఎట్లా తెలుసుకోగలుగుతాం మరి? మన దేవుడు ఉత్తముడు అని మనం ఎట్లా తెలుసుకోగలుగుతాం? రుచి చూచి తెలుసుకొని. రుచి ఎట్లా చూస్తాము? ఆయన ఒక పదార్థం కాదు కదా రుచి చూచి మనం తెలుసుకోవడానికి. కానీ ఎప్పుడైతే మనం ఆయనతో సహవాసం చేస్తామో, మనం ఎప్పుడైతే ఆయనతో మనము సహవాసం చేస్తామో, మనం జుంటి తేనె దార్ల కన్నా మధురమైనదంట ఆయన ప్రేమ. ఆ ప్రేమను ఎప్పుడైతే మనం తెలుసుకోగలుగుతామో, ఆ యొక్క కృపని మనం తెలుసుకోగలుగుతామో, ఆ యొక్క మంచితనంని మనం తెలుసుకోగలుగుతాం. మొట్టమొదట మనం దేవుని బిడ్డలుగా తెలుసుకోవాల్సింది ఏంది అంటే దేవుడు ఏమై ఉన్నాడో మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అసలు దేవుడు ఏమై ఉన్నాడు? ఆయన ఎవరు? అసలు ఆయన ఏమై ఉన్నాడు? ఆయన ఏం చేయగలుగుతాడు అని ముందు ఎప్పుడైతే మనం ఆయనను తెలుసుకోగలుగుతామో, ఆయనని ఎప్పుడైతే లోతుగా మనం తెలుసుకోగలుగుతామో, ఆయన గురించి ప్రతిదీ మనం తెలుసుకోగలుగుతామో, అప్పుడు ఆయన యందు మనం ఆనందించగలుగుతాము, ఆయన యందు మనం సంతోషించగలుగుతాము, ఆయన యందు మనం ఉల్లసించగలుగుతాము. ఫస్ట్ వీ హ్యావ్ టు నో దేవుడు మన నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తుండు. మనము ఎప్పుడైతే దేవుడు ఈ లోకంలో నుంచి మనల్ని ఏర్పరచుకుండు, మనం చాలామంది ఏమంటామంటే మేము దేవుని నమ్ముకున్నాము మనము అంటాం. అవును, మనం అనుకుంటున్నాము దేవుని మనం నమ్ముకున్నాం, కానీ దేవుడు మనని తల్లి గర్భంలో రూపొందింపకముందే మనని ఎన్నుకుని ఏర్పరచుకుండు. మన దేవుడు మనని ఎన్నుకున్న దేవుడు, మన దేవుడు మనని ఏర్పరచుకున్న దేవుడు. తల్లి గర్భంలో ఒక రక్తపు బిందువుగా మనము రూపాంతర పరచక ముందే ఆ దేవునికి మన పట్ల ప్రణాళికలున్నాయి, మన పట్ల ఉద్దేశాలున్నాయి, మన పట్ల ఆయనకెన్నో మేలుకరమైన చిత్తం ఆయనకున్నది. కాబట్టి ఆయన ఎన్నో కణాలలో నుంచి ఒక్క కణమైన మనని ఆయన ఎన్నుకోవడం జరిగింది, ఆయన ఏర్పరచుకోవడం జరిగింది. ఆయన మనని తల్లి గర్భంలో 9 నెలలు సంరక్షించుకోవడం జరిగింది. 9 నెలలు తల్లి గర్భంలో ఆయన
కాచి కాపాడడం జరిగింది. కేవలం కాచి కాపాడడమే కాదు, మనని ముదిమి వచ్చు వరకు ఎత్తుకునే దేవుడై ఉన్నాడు. మనం జలములలో పడినను మునిగిపోకుండా, అగ్నిలో పడినను మనం కాలిపోకుండా మనని కాచి కాపాడే దేవుడై ఉన్నాడు. శత్రు బలం అంతటిపైన మనకు అధికారం ఇచ్చి మన చేతులకు యుద్ధమును, మన వేళ్లకు పోరాటమును అనుగ్రహించే దేవుడై ఆయన ఉన్నాడు. ఎప్పుడైతే ఆయన గురించి మనం తెలుసుకుంటామో, అవును ఈ లోకంలోకి మనం వచ్చినామంటే ఆయన ప్రణాళిక ప్రకారం వచ్చినము, ఆయన ఉద్దేశం ప్రకారం వచ్చినాం. ఆయన మంచితనమును బట్టి ఇప్పటి వరకు ఇన్ని దోషాలు, ఇన్ని పాపాలు, ఇన్ని తప్పులు, ఇన్ని అతిక్రమములు మనం చేసినా కానీ మనం సురక్షితంగా ఈరోజు సురక్షితంగా ఈ లోకంలో మనము సర్వైవ్ కాగలుగుతున్నాము. ఈ లోకంలో మనం ఉండగలుగుతున్నాము. మన అవసరతలు తీరుస్తున్న దేవుడు, మన మంచి చెడ్డలు చూస్తున్న దేవుడు, మనని కాచి కాపాడుతున్న దేవుడు. ఎంతోమంది బిడ్డలిలో ఈరోజు చూడకుండా వారు మరణంలోకి జారిపోయినరు, కానీ మనని సజీవ లెక్కలో ఉన్నారు. ప్రతి ఒక్కరికి పీపుల్ పెరిష్ డ్యూ టు ల్యాక్ ఆఫ్ విజ్డమ్. అవును, ప్రజలు నశించిపోతుండ్రు, ఎందుకంటే జ్ఞానం లేక నా ప్రజలు నశించిపోతుండ్రు అని దేవుడు వాక్యంలో సెలవివ్వడం జరుగుతుంది. అవును, ఒక మనిషికి ఎప్పుడైతే ఒక దర్శనము, ఒక గురి, ఒక గమ్యము కలిగి ఉంటామో, మనము దేవుని పట్ల మనకు ఒక గురి, ఒక గమ్యము కలిగి ఉంటామో, ఆ గురి గమ్యము నిశ్చయంగా నెరవేర్చే వరకు ఏది మనని ఎంత మాత్రం హాని కలిగించదు, ఏది మనం ఎంత మాత్రం హాని కలిగించదు. దేవాది దేవుడు మనని ఎంతో నమ్ముకొని, మనని ఎంతో ప్రేమించి, మనని ఎంతో నమ్మి లోకంలోకి మనం తీసుకురావడం జరిగింది. ఎందుకంటే మనం ఆయన ఉద్దేశంల ప్రకారము, ఆయన చిత్తం ప్రకారము, ఆయన ప్రణాళిక ప్రకారము, ఆయన ఉద్దేశాలను మనము నెరవేర్చగలుగుతాము. మన సామర్థ్యతని బట్టి కాదు. ఆ దేవుడు ఏమనుకుంటున్నాడంటే, నా బిడ్డలు నా స్వరము, నా గొర్రెలు నా స్వరమును వినును. మనం ఆయన స్వరము విని నడిచే బిడ్డలుగా ఉన్నామనేసి ఆయన మనల్ని నమ్ముకోవడం జరిగింది. చాలామంది స్త్రీలు నాకు ఫోన్ చేయడం జరుగుతుంది, మా హస్బెండ్ ఇట్లా బాధ పెడుతుండు, అట్లా బాధ పెడుతుండు, అట్లా కొడుతుండు, అమ్మ ఇట్లా తిడుతుండు, ఇట్లా నానా విధాల టార్చర్ చేస్తుండంటే నేను ఆ స్త్రీలకు ఒకటే మాట చెప్తా, అమ్మ నువ్వు ధన్యురాలవు తల్లి, నువ్వు ధన్యురాలవు. ఎందుకంటే దేవుడు ఆయనని కంట్రోల్ చేసే టాలెంట్ నీకుందనేసి ఆయనని నీకు భర్తగా ఇచ్చిన్నాడు తల్లి. అవును, నువ్వు మాత్రమే ఆయనని సాధుపరచగలుగుతావు, నువ్వు మాత్రమే ఆయనని హ్యాండిల్ చేయగలుగుతావు, నువ్వు మాత్రమే ఆయనతో కాపురం చేయగలుగుతావు. ఎందుకంటే నీ ప్లేస్లో వేరేళ్ళు ఉంటే ఆ యొక్క కుటుంబం చెల్లా చెదురు అయిపోతుండే ఇప్పటి వరకు, ఆ యొక్క కుటుంబం కూలిపోతుండే ఇప్పటి వరకు. కానీ దేవుడు నిన్ను నమ్మిండు తల్లి, నిన్ను నమ్మిండు కాబట్టి ఆ భర్త నీ చేతిలో పెట్టిండు, ఆ కుటుంబాన్ని నీ చేతిలో పెట్టిండు, ఆ బిడ్డలని నీ చేతిలో పెట్టిండు, ఆ యొక్క వృద్ధులని చేతిలో పెట్టిండు, ఆ యొక్క ఆస్తిని నీ చేతిలో పెట్టిండు, ఆ యొక్క అప్పులని నీ చేతిలో పెట్టిండు, ఆ యొక్క తిప్పలన్నీ చేతిలో పెట్టిండు, ఆ యొక్క శోధన్ని నీ చేతిలో పెట్టిండు. ఎందుకంటే దాని నుంచి నువ్వు సమర్థతగా ఆ యొక్క సిచ్యువేషన్ని హ్యాండిల్ చేసే కెపాసిటీ నీకుంది అని దేవుడు నమ్మిండు కాబట్టి నిన్ను ఆ స్థలంలో ఉంచడం జరిగింది. ప్రతిరోజు ఒక దైవజనుడు నాకు చెప్పిండు, ఏందంటే ప్రతిరోజు ప్రభువా ఈ కుటుంబంలో మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు, ఈ కుటుంబంని మాకు ఇచ్చినందుకు వందనాలు, ఈ భర్తను నాకు ఇచ్చినందుకు వందనాలు, ఈ పిల్లలను నాకు ఇచ్చినందుకు వందనాలు, ఈ ఊరిని నాకు ఇచ్చినందుకు వందనాలు, ఈ ప్రాంతంని నాకు ఇచ్చినందుకు వందనాలు, ఈ దేశంని నాకు ఇచ్చినందుకు వందనాలు, ఈ యొక్క రిలేటివ్స్ని నాకు ఇచ్చినందుకు వందనాలని ప్రతిరోజు మనం వందనాలు చెల్లించాలంట. నిజంగా ఇప్పుడు చాలామంది అమ్మో ఎంత నరకమో మీకేం తెలుసు, మా ఇంట్లో అసలు ఎంత టార్చర్ ఉందో మీకేం తెలుసు, మీరు బాగానే చెప్తారంటారు. కానీ మనమంట అది మనకిచ్చినందుకు, నేనైతే నిజంగా కొన్ని రోజులు నేను దేవునిలో లేనప్పుడు దేవుడు నన్ను ఎన్నుకుంటుగా నేను అప్పటికి దేవుణ్ణి తెలుసుకోలేదు. అప్పుడు నేను ఆ భయంకరమైన సిచ్యువేషన్ని చూసి నేను చాలా ఏడ్చిన, నేను చాలా భయపడ్డా, నేను చాలా ఆందోళన చెందిన. అమ్మో నా వల్ల కాదు, వీళ్ళని హ్యాండిల్ చేయడం నా వల్ల కాదు, ఒక చిన్నపాటి రాక్షసుల్లాగుండ్రు వీళ్ళందరూ. నా తండ్రి ఏమో నన్ను ఒక దేవదూతలాగా పెంచిండు, మరి నన్ను తీసుకొచ్చి ఇక్కడెక్కడో అడవిలేసేసినట్టు అయిపోయింది నా పరిస్థితి అని నేను మౌనంగా ఏడ్చి ఇంకా ఏడవడం తప్ప వాళ్ళతో గొడవ పడలేక, వాళ్ళతో నేను మాటలు పడలేక, వాళ్ళతో గొడవ పడలేక ఉన్నా. కానీ ఈరోజు నేను చెప్పడం జరుగుతుంది, నాకు ఇచ్చిన అత్తగారి కుటుంబంపై దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఎస్,
వాళ్ళు నన్ను ఆ రోజు అంతా శోధించిండ్రు, అంతా నన్ను వేధించిండ్రు కాబట్టి నేను ఈరోజు ఈ స్థితిలో ఉన్నాను నేను ధైర్యంగా చెప్పగలుగుతా. ఎందుకంటే వారు నన్ను ఎప్పుడెప్పుడు ఇబ్బంది పెట్టిండ్రు, అప్పుడప్పుడు ఆ సిచ్యువేషన్ని నేను ఎట్లా హ్యాండిల్ చేయాలో నేను నేర్చుకున్నా, ఎట్లా సిచ్యువేషన్ నుంచి బయటికి రావాలో నేను నేర్చుకున్నా. వాళ్ళు నన్ను తిట్టిన ప్రతి తిట్టుకి నేను రోషం, నాకు ఇది రాదు అని వాళ్ళు అన్నారు, ఇది చేసి చూపిస్తా అని నాలో పట్టుదల పుట్టింది. ఈమె ఎవ్వరిని చూడది అని అన్న నన్ను ఈమె మాత్రమే అందరినీ చూడగలుగుతుంది ఇప్పుడు అంటుండ్రు. ఈమె మాకు మంచి చేయది అన్న మనుషులు ఈమె మాత్రమే మాకు మంచి చేయగలుగుతుంది అని ఇప్పుడు అంటుండ్రు. వాళ్ళు నాకు వేసిన ప్రతి ఛాలెంజ్కి నేను యాక్సెప్ట్ చేసి గొడవ పడలేదు. నేను ఎప్పుడు గొడవ పడలేదు, ఎప్పుడు పోటీగా మాట్లాడలేదు, ఎప్పుడు వాళ్ళతో నేను ఒక్క గొడవ కూడా పడలేదు. 28 years నా పెళ్ళై ఒక్క గొడవ కూడా నేను ఎవరితో పడలేదు. కానీ వాళ్ళు నన్ను అన్న ప్రతిసారి నాకు రాదు అన్న ప్రతిసారి నేను పట్టుదలతో అవి నేర్చుకోవడం జరిగింది. అందుని బట్టి దేవుని నామానికి మహిమ కలుగు. వాళ్ళు లోకం వాళ్ళని ఏమన్నా కానీ నేనైతే అంట వాళ్ళు ఎంత క్రూరులుగా ఉన్నా కానీ దేవుడు వారిలో ఉన్న క్రూరత్వాన్ని అంచివేసి మృదు స్వభావంగా మార్చిండు, నా కోసమే మార్చిండు. ఎందుకంటే నేను ప్రతిసారి నాకు ఇచ్చిన ఈ అత్తగారిని బట్టి వందనాలు ప్రభువా, వాళ్ళు ఏమై ఉన్నా పర్వాలేదు కానీ వారిని నాకు ఇచ్చినందుకు నేను చాలా నేర్చుకున్నా, చాలా. మా ఆయనతో అబ్బో అసలు ఆయనతోని మా రిలేటివ్స్ అంటుండే, అసలు ఎట్లా కాపురం చేస్తున్నావు ఆయనతోని అంటుండే నన్ను. కానీ ఐఎమ్ బ్లెస్డ్ బికాజ్ ఆఫ్ మై హస్బెండ్. నా భర్తను బట్టి నేను దీవింపబడ్డా. చాలా క్రమశిక్షణ ఆయన క్రమశిక్షణను బట్టి నేను క్రమశిక్షణ నేర్చుకున్నా. ఎందుకంటే నా తల్లిగారి కుటుంబంలో నన్ను అల్లారుముద్దుగా పెంచిండ్రు. డాడీ కూడా క్రమశిక్షణనే, కానీ హస్బెండ్ డబల్ క్రమశిక్షణను బట్టి దేవుడు నేను చాలా నేర్చుకున్నా. చాలా అంటే చాలా నేర్చుకోవడం జరిగింది. ఇప్పుడు కూడా నేను కొంచెం విశ్వాసంలో పడిపోతే నేను ఆయనకన్నా ముందుగా దేవునిలోకి వచ్చిన, ఆయనకన్నా ముందుగా నేను దేవుని అంగీకరించుకున్నా. కానీ ఇప్పుడు నన్ను బలపరచాలంటే ఆయన మాటల వల్ల దేవుడు నన్ను బలపరుస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును. ఎప్పుడైతే మనకి ఇది బాధకరము, ఇది ఏకరము, ఇది మనకు వద్దు అని మనం ఎప్పుడైతే దాన్ని అంటామో దుష్టుడు ఇంకా మనని శోధించడం స్టార్ట్ చేస్తాడు. కానీ ఏది మనకి ఇచ్చిండో దేవుడికి తెలుసు కదా. ఏ భర్తను మనకి ఇవ్వాలనో దేవుడికి తెలియదా? ఏ పిల్లలను మనకి ఇవ్వాలనో దేవుడికి తెలియదా? ఏ కుటుంబాన్ని మనకి ఇవ్వాలనో మనకు తెలియదా? ఛాలెంజెస్, అవర్ గాడ్ ఈజ్ ఏ ఫుల్ ఆఫ్ ఛాలెంజెస్. దాన్ని ఏమంటారు? ఇన్వెన్షన్స్, ఛాలెంజెస్, ఇంకేమో అంటారు కదా, దాన్ని నాకు రావడం లేదు. అట్లా ప్రతిదీ మనకి ఎదురుగా ఒక సమూజ్జి ఉంటే తప్ప మనలో చలనం రాదు, మనలో పౌరుషం రగులదు, మనలో దేవునికి దగ్గరగా మనం వెళ్ళలేము. దేవునికి దగ్గరగా వెళ్ళాలి. దేవుని ప్రేమని రుచి చూడాలంటే మనకు వడ్డించటోళ్ళు ఎవరన్నా ఒకళ్ళు ఉండాలి, మనని శోధించటోళ్ళు ఎవరన్నా ఒకళ్ళు ఉండాలి. అప్పుడు మనం ఎక్కడ పోతాము? తిన్నవై దేవుని పాదాల పైన పడతాం. లేదా అంతా బాగున్నాయి అనుకో, ఆల్ ఈజ్ వెల్, దేవుని కూడా చాలా డెలికేట్గా చూసుకుంటాం. వద్దు ప్రభువా, ఎక్కువ నిన్ను డిస్టర్బ్ చేయలే, ఎప్పుడన్నా అవసరం ఉంటే నీ దగ్గరకు వస్తా, 2 మాటలు మాట్లాడి వెళ్ళిపోతా, అంత సౌఖ్యంగా ఉంది నాకు. ఇప్పుడు నువ్వు నీతో అర్జెంటుగా నాకు మాట్లాడేది ఏముంది ప్రభువా? నీతో నేను అర్జెంటుగా నీతోని వాదిచ్చేది ఏముంది ప్రభువా? అర్జెంటుగా నీ పాదాలు పట్టుకొని గోజాడేది ఏముంది ప్రభు? ఏం లేదు, ఆల్ ఈజ్ వెల్, అంతా బాగుందంటాం. కానీ ఎప్పుడైతే అగ్ని కొలిమిలో మనం కాల్చబడుతుంటామో అప్పుడు ఆ కొలిమి నుంచి మనం బయటికి రావాలంటే మనం ఒక దక్షిణ హస్తం కోసం చూస్తాము, ఒక సహాయహస్తం కోసం చూస్తాము, ఒక ఓదార్పు మాట కోసం చూస్తాము, ఒక బలమైన వ్యక్తి మన పక్కకు ఉండాలని మనం చూస్తాము. ఈరోజు ఈ కాలపు మన శ్రమలు, ఈరోజు మనకున్న శ్రమలు, ఈరోజు మనకున్న నిందలు, ఈరోజు మనకున్న వేదనలు, ఈరోజు మనకున్న బాధలు రేపటి రోజు మనల్ని దీవెనల వైపు నడిపించడం కోసమే. ఈరోజు మన ప్రయాసము వ్యర్థం కాదు, అది ఒక మహా అద్భుతానికి జన్మనిస్తుంది, ఒక ఆశ్చర్య కార్యానికి జన్మనిస్తుంది, ఒక సూచన క్రియలకు జన్మనిస్తుంది.
ఒకనాటి ప్రసవ వేదన ఎందుకు? ఒక శిశువు ఈ లోకంలోకి రావడానికి. ఈరోజు ప్రసవ వేదన అంటే స్థితిలలో మనం ఉన్నామా? ఈ నొప్పులు తాళలేకపోతున్నాము, మేము ఓర్చుకోలేకపోతున్నాము, మేము ఈ స్థితి నుంచి బయటికి రాలేకపోతున్నాము, కుమిలిపోతున్నాము మేము అని ఎవరెవరైతే వాపోతుండో వారందరితో దేవుడు సూటిగా స్పష్టంగా ఈరోజు మాట్లాడడం జరుగుతుంది. ఈనాటి వేదన, ఈనాటి బాధన, ఈరోజు బాధ రేపటి రోజు మీ యొక్క దీవెనల వైపు మిమ్మల్ని తీసుకువెళ్ళడానికి ఒక మార్గంగా మీకు వెయ్యబడుతుంది. ఒక మార్గంగా ఒక ట్రైను, ఎంతో వెయిట్ ఉన్న ట్రైను పట్టాలపైన నడవాలంటే పట్టాలు అవసరం అయ్యింది. పట్టాలు లేకపోతే నువ్వు ఎంత పెద్ద ట్రైన్ అయినా కానీ, అది బోగి కానీ ప్యాసింజర్ కానీ ఏ ట్రైన్ అయినా కానీ ఒక చిన్న పట్టాల పైన ఎట్లా ఒక చిన్న దాని చక్రాలు ఎంత ఉంటాయి? ఇంత చక్రాలు దేని మీద నడుస్తుంటాయి? ఆ పట్టాల పైన నడుస్తుంటాయి. కొంచెం ఆ పట్టాలు ఇట్లా తప్పినా కానీ ఆ యొక్క ట్రైన్ బోర్లో పడిపోయే అవకాశం ఉంది. విశ్వాసి జీవితం కూడా ఆ పట్టాల పైన నడుస్తున్న ట్రైన్ లాగా ఉంటుంది. చూసి చూసి నడవడం జరుగుతుంది. కొంచెం ఆ పట్టాలు తప్పినవి అంటే మొత్తం ట్రైన్ అంతా కొలాప్స్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి విశ్వాసి జీవితము, విశ్వాసి యాత్ర, విశ్వాసి జీవితం అనగా అది విశ్వాసి యాత్ర. ఆ యాత్రలో కొంచెం మనం అలసిపోయినా, కొంచెం పరధ్యానంగా ఉన్నా, కొంచెము ఏమరపాటుగా ఉన్నా కానీ మన యాత్ర అంతా పాడైపోయే అవకాశం ఉంది. ఈరోజు దేవాది దేవుడు ఏమని వాగ్దానం ఇస్తుండంటే, యెహోవాయందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూతలు కావలి ఉండి వారిని రక్షించరు. ఎవరి చుట్టూ కావలి ఉంటారంట దూతలు? భయభక్తులు కలిగి. భయం అంటే ఏం వణకాలనా? ఆయన ఎదురుగా గడగడ వణకాలనా? లేకుంటే మోకాళ్ళ మీద కూర్చోవాలనా? లేదా ఇంకా సాష్టాంగ పడాలనా? భయం అంటే ఏంది? భక్తి అంటే ఏంది? డిసిప్లిన్ భయము, మేనర్స్ భక్తి. నేను ఎప్పుడు చెప్తుంటా, డిసిప్లిన్కి దేవుడు హానర్ చేస్తాడు, మేనర్స్కి దేవుడు హానర్ చేస్తాడు, మన మాటని దేవుడు హానర్ చేస్తాడు. మన ప్రవర్తనకు మార్క్స్ పడతాయి, మన ప్రవర్తనకు మార్క్స్ పడతాయి, మన మాటలకు మార్క్స్ పడతాయి, మన మేనర్స్కి మార్క్స్ పడతాయి, మన డిసిప్లిన్కి మార్క్స్ పడతాయి. ఇప్పుడు మా పాప రికార్డ్స్ రాస్తుంది 10th క్లాస్లో. చెప్తుంది నాకు, ఈ రికార్డ్స్ రాస్తే నాకు 25% మార్క్స్ దీంట్లో వస్తాయి రికార్డ్స్లో. గంటలు రాస్తుంది. ఎందుకంటే ఇవి రాయడం వల్ల నేను కరెక్ట్గా చదువుకుంటున్నాను, బోర్డు నమ్మి నాకు కొన్ని మార్కులు వేయబడుతుంది. అవును, మేనర్స్తో మనము క్రమశిక్షణకు దేవుడైనా క్రమానికి దేవుడు. ఎప్పుడైతే మనం క్రమశిక్షణని పాటిస్తామో, క్రమంని పాటిస్తామో. భయభక్తి అంటే ఏంది? భయభక్తి అంటే మనం వణకడమా? గడగడ వణకడమా? ఆయన దగ్గర సాష్టాంగపడమా? మోకాళ్ళ మీద కూర్చోవడమా? మోకాళ్ళ మీద నడవడమా? ఇప్పుడు చాలామంది విగ్రహారాధికులు భయభక్తులతో ఉన్నోళ్ళు భక్తి అంటే ఏం చేస్తారు? మోకాళ్ళతో కొండలు ఎక్కుతారు, గుట్టలు ఎక్కుతారు, చెప్పులు లేకుండా పోతారు. వాళ్ళకి అది భక్తి. కానీ మన దేవుడు అట్లా చెప్తుండ, భక్తి అంటే భయభక్తి అంటే ఆయన ఏ మాట అయితే చెప్తాడో ఆ మాటని తప్పకుండా పాటించి క్రమం ప్రకారం మనం నడుస్తే అదే భయభక్తి. దేవుని మాటను మనం విని ఆ మాటను మనం పాటించి, ఆ మాటను ఎప్పుడైతే మనం చేయడానికి ప్రయాసపడి అది చేస్తామో అదే భయభక్తి. ఇప్పుడు మనం పిల్లలను పిలుస్తాం, పిలవంగానే మన పాప అన్నదనుకో, మమ్మీ వస్తున్నా అంటే మనకి ఎంత సంతోషం అనిపిస్తుంది. ఇలా తల్లి పిలుస్తూనే ఉంటుంది. కొంతమంది పిల్లలు ఉల్కరు పల్కరు, అసలు ఊ అనరు అనరు. ఆ తల్లి ఒక్కసారి కాదు 2 సార్లు పిలుస్తుంది, 2 సార్లు కాదు 3 సార్లు పిలుస్తుంది, 4 సార్లు పిలుస్తుంది, 5వ సారికి లేచిపోయి ఒక దెబ్బేస్తుంది. వినబడతలేదా నీకు? ఇంత పిలుస్తున్నా కదా నేను, అదే ఒక్క పిలుపుకే ఆ మమ్మీ వస్తున్నా అన్నారు అనుకో, ఆ తల్లి ఎంతో సంతోషపడుతుంది. అదేవిధంగా మన దేవుడు క్రమానికి దేవుడు, మన దేవుడు క్రమశిక్షణకు దేవుడు, మన దేవుడు క్రియలని లక్ష్య పెట్టే దేవుడు, మన దేవుడు మన తలంపులను లక్ష్య పెట్టే దేవుడు, మన ఆలోచనలు లక్ష్య పెట్టే దేవుడు, మన పనులని పరిశీలించే దేవుడు. ఇవన్నీ మన దేవుని దృష్టికి కన్సిడర్ అవుతుంది. ఇవన్నీ కలుపుతూనే భయభక్తి. ఎవరైతే భయభక్తి కలిగి ఉంటారో ఆయన దూత వలె కావలుండి వారిని రక్షిస్తుందంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇంకా ఏమని రాయబడింది? యెహోవా ఉత్తముడని, యెహోవా ఉత్తముడని
రుచి చూచి తెలుసుకొనుడి, ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. ఆయనను ఆశ్రయించు నరుడు ఎవరంట? ధన్యుడంట.